నమస్తే, వెల్కమ్ టు మెటా ప్లస్. ఇక ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ వచ్చి రాజమౌళి సాయం లేకుండా పాన్ ఇండియాలో సత్తా చాటిన ఐకాన్ స్టార్ అండ్ సుకుమార్. ఇప్పుడు ఈ సినిమా గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. అదేంటి సినిమా వచ్చి నెల రోజులు అయిపోయింది, అంతా మర్చిపోయి ఉంటారు అనుకుంటారా? కాదు, ఇప్పుడు పుష్ప 2 క్రియేట్ చేసిన సెన్సేషన్ అలా ఉంది. మొన్నటి వరకు అన్ని సినిమాలకి బెంచ్ మార్క్ ఏదంటే బాహుబలి 2. మరి ఇప్పుడు ఆ బాహుబలి 2ని స్మాష్ చేసేసింది బన్నీ. ఈ రికార్డ్స్ ఇంకా ఎక్కడికి పోతాయో, ఇంకా ఎంత కలెక్ట్ చేయొచ్చు, దంగల్లో కూడా రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయో, ఇలాంటి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ప్రముఖ ఫిలిం జర్నలిస్ట్ హ్యామ్సుందర్ గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా ఆయనకు వెల్కమ్ చెప్పేద్దాం. సార్ నమస్తే. పుష్ప 2 రిలీజ్ అయిన రోజు నుంచి ఇది బ్లాక్ బస్టర్ బాగా ఆడుతుందని మీరు చెప్పారు అండ్ బయట పబ్లిక్ కూడా ఆమోదించారు. ఆ రిజల్ట్ అయితే కనిపించింది. కానీ బాహుబలి 2ని కొట్టడం అన్నది చాలా పెద్ద ఛాలెంజ్ అని చెప్పాలి. అలాంటి ఛాలెంజ్ని చాలా సింపుల్గా బన్నీ అధిగమించాడు. అది రేట్లు పెంచడం వల్లే అధిగమించారని కొంతమంది అంటున్నారు. ఇందులో నిజం ఎంత? నిజంగా ఆ సినిమా పొటెన్షియల్కి ఈ రికార్డు ఓకేనా, లేకపోతే ఎగ్జాగరేషన్ అనాలా? రేట్లు పెంచడం అనేది బాహుబలి 2 కూడా జరిగినాయి. అది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. రేట్లు పెంచడం అనేది అది క్రైటీరియా కాదు. ఇంకొకటి ఏంటంటే అసలు దంగల్ రికార్డ్ ఏంటంటే చైనాలో రిలీజ్ చేయడం వల్ల, డబ్ చేసి రిలీజ్ చేయడం వల్ల దంగల్కి ఎక్కువ కలెక్షన్ వచ్చినాయి. కానీ దంగల్లో చెప్పాలంటే బాహుబలి అంత రికార్డ్ కూడా దంగల్కి లేదు. ఎందుకంటే చైనాలో కలెక్షన్స్ కౌంట్ అయ్యి చైనాలో 1450 కోట్లు అక్కడ కౌంట్ అయిన తర్వాత దంగల్కి వచ్చింది రికార్డు. కాబట్టి ఇక్కడ మనం దంగల్ పక్కన పెట్టినా దంగల్ని కూడా బీట్ చేసినా ఆశ్చర్యపడక్కడ పుష్ప 2000 కోట్లు. అసలు బాహుబలితో బీట్ చేయడం అనేది మనకి ఇప్పటిదాకా ఒక రికార్డ్ అయింది. ఎందుకంటే మన సినిమా రంగంలో మాట్లాడుతున్నప్పుడు బాహుబలికి ముందు, బాహుబలి తర్వాత అంటే మాట్లాడుకుంటాం. ఇప్పుడు పుష్పకి ముందు, పుష్ప 2 తర్వాత అని చెప్పి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే 32 రోజుల్లో 1831 కోట్లు వసూలు చేయడం అనేది మామూలు రికార్డు కాదు. నెక్టర్ పరంగా చూసుకుంటే దాదాపు 1000 కోట్ల పైచిలికే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే నార్త్ ఇండియాలోనే దాదాపు 806 కోట్లు చిల్లర వసూలు అయిందంటారు. నెట్ అండి, నెట్ చూసుకుంటే అంటే పెద్ద రికార్డు కదా అది. ఎందుకంటే షారుఖ్ ఖాన్ తర్వాత 1000 కోట్లు కొట్టిన హీరో ఈవెన్ బాలీవుడ్ లో కూడా లేదు. సల్మాన్ కావచ్చు, అమీర్ కావచ్చు, వీళ్ళు కూడా లేదు. కానీ ఒక అల్లు అర్జున్ బ్రేక్ చేశాడు. దీన్ని ఎలా చూడాలంటారు? తెలుగు వాళ్ళలో మన ప్రభాస్ తర్వాత ఎంత స్టామినా అని అల్లు అర్జున్ నిరూపించాడు. ఎందుకంటే ట్రిపుల్ కూడా ఆ రికార్డు లేదు. 1230 కోట్లు చిల్లర ఉంది ట్రిపుల్ వచ్చేసరికి గ్రాస్ పరంగా చూసుకుంటే. ఉన్నారు రాజమౌళి సినిమా పైగా దానికి లేని రికార్డు దీనికి వచ్చిందంటే మనం ఇది ఆశ్చర్యపోవాల్సిన అంశమే. ఎందుకంటే కంటెంట్ లేకుండా ఊరికి జనాలు వెళ్ళిపోయి థియేటర్కి సినిమా చూడరు. కాబట్టి ఈ క్రెడిట్ సుకుమార్ రాజమౌళి రికార్డుని సుకుమార్ బ్రేక్ చేయడం ఒక రికార్డు అయితే, ఇప్పుడు ఈ రికార్డు బ్రేక్ చేయాలన్నా కానీ ఇప్పుడు వచ్చే సినిమాలు ఏవి కూడా కనపడుతుంది. పుష్ప బ్రేక్ చేయడం, పుష్ప 2 రికార్డు బ్రేక్ చేయడానికి రేపు రాబోయే సినిమాలు కలిపి 2 కానీ, సలార్ 2 కానీ, లేకపోతే ఏ సినిమా చూసుకున్నా వార్ 2 కానీ, ఇది బ్రేక్ చేస్తున్నారో చెప్పలేము కూడా, కష్టమే. అద్భుతంగా ఉంటే తప్ప రికార్డు మళ్ళీ రాజమౌళి గారు మహేష్ బాబు సినిమా వస్తే తప్ప అప్పుడు దాకా ఇదే రికార్డు కంటిన్యూ అయ్యే వాతావరణం కనిపిస్తుంది. అంటే దాదాపు ఒక 5 ఏళ్ళు ఇదే సినిమా ఇదే రికార్డు ఉంటుంది. దాదాపు మళ్ళీ ఆ సినిమా వచ్చే వరకు 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు రాజమౌళి గారికి మహేష్ బాబు సినిమా రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. పార్ట్ 1 2027 ఉంటుంది. ఆ సినిమా వచ్చే వరకు కూడా ఈ రికార్డు అలాగే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. సో ఈ రోజు 50 రోజుల రికార్డు అనేది పడతలేదు. అంతర్జాతీయ దినోత్సవం అనేది మనకు లేదు. అలాంటి ఈ సినిమా ఆ దిశగా వెళ్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. అంటే మరి పండక్కి కొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయండి. బాలీవుడ్లో సరే పుష్ప హవా ఇంకా కొనసాగచ్చు అనుకోవచ్చు. మరి టాలీవుడ్కి వచ్చేసరికి పుష్ప థియేటర్లు చాలా వరకు లేచిపోతాయి కదా, ఆ కలెక్షన్స్ తగ్గే అవకాశం ఉందంటారా? తగ్గే అవకాశం ఉన్నా కానీ ఇప్పుడు ఇతర దేశాల్లో మార్కెట్లో వాళ్ళు డబ్ చేసి రిలీజ్ చేశారనుకోండి, మళ్ళీ అది కొత్త రికార్డు క్రియేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కదా. సినిమాలో స్టామినా ఉంది, నిరూపించుకుంది. ఇలా నిరూపించుకున్న సినిమాని మళ్ళీ ఇంకో భాషలోనో, వేరే భాషలో, జపాన్ భాషలోనో లేదా చైనా భాషలోనో చేసుకుంటే మరి దంగం చూసిన వాడు ఇది చూడరా. నార్త్ ఇండియాలో ఒలగొట్టిన తర్వాత ఖచ్చితంగా ఆ స్టామినా ఉంది పుష్ప 2కి. కాబట్టి దంగల్ రికార్డు బ్రేక్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు అది రికార్డు పరంగా చూసుకుంటే. అంటే ఇప్పుడు మనకి మొన్నటి వరకు ఒక బెంచ్ మార్క్ ఏంటంటే ప్రభాస్ సినిమా అండ్ రాజమౌళి డైరెక్ట్ చేసి బాహుబలి 2 1800 కోట్లు టాప్ ప్లేస్. అండ్ అదే చరిష్మా ప్రభాస్కి క్యారీ అయింది 1000 కోట్ల హీరో అని. ఆ ఎత్తుగడతోనే సాహో కావచ్చు, ఆ తర్వాత వచ్చిన సినిమాలు కావచ్చు, బాలీవుడ్లో కింగే కూర్చున్నారు. ఇప్పుడు ప్రభాస్ రికార్డ్ని బ్రేక్ చేశాడు అంటే ఇప్పుడు నెక్స్ట్ టాప్ హీరో స్టార్ నెంబర్ 1 అంటే అల్లు అర్జున్ అనుకోవచ్చా? అంటే స్టార్ గేమ్ లో ఇక్కడ నెంబర్ 1 గేమ్ అనేది శాశ్వతం కాదు. ఎవరు హిట్ కొడితే వాళ్ళే నెంబర్ 1. ఇది వరకట్లాగా నేనే నెంబర్ 1, కేడీ నెంబర్ 1, కేడీ పాటలాగా నేనే హీరో నెంబర్ 1 అనుకోవడం అనేది పొరపాటు. 6 అడుగులు కట్అవుట్, 6 అడుగులు పైగా కట్అవుట్ ఉన్న ప్రభాస్ ఒకప్పుడు మనం ఆకాశానికి ఎక్కినాం. అంత 6 అడుగులు కట్అవుట్ లేకుండా నార్మల్గా మంది కట్అవుట్తోనే అల్లు అర్జున్ ఏ రికార్డు సాధించాడు. ఇప్పుడు ఈయనే నెంబర్ 1 అనుకోవాలి.
ఇప్పుడు మళ్ళీ ఇంకో సినిమా వచ్చే వరకు మహేష్ బాబు వచ్చే వరకు మళ్ళీ మహేష్ బాబు నెంబర్ 1 ఉందో చెప్పలేము. కాబట్టి నెంబర్ 1 ఎవరు అనే అది పెట్టుకోవడం లేదు. ఈ నెంబర్ 1 గేమ్ అనేది ఇప్పుడు లేదు. ఓన్లీ కలెక్షన్స్. ఎన్టీ రామారావు గారు దక్షిణాచార్య గారి హయాంలో నెంబర్ 1 ఉంది, ఆయన నెంబర్ 1. ఆ తర్వాత చిరంజీవి గారి నెంబర్ 1 చాలా కాలం నడిచింది. అలాగే తమిళనాడుకి వచ్చేసరికి రజనీకాంత్ గారి నెంబర్ 1, అంతకుముందు శివాజీ గణేషన్ లేకపోతే ఎంజీఆర్ నెంబర్ 1. ఈ గేమ్ ఉంటే కానీ ఇప్పుడు లేదు. ఏ సినిమా హిట్ అయితే వాడే నెంబర్ 1. నేను అనుకోవడం ఏంటంటే అసలు డైరెక్టర్ నెంబర్ 1 అనుకోవాలి. హీరోకి ఆపాదించడం కన్నా డైరెక్టర్కి ఆపాదించడం బెటర్ ఈ నెంబర్ 1 స్థానాన్ని. అంటే ఇప్పుడు శుక్రవారం నెంబర్ 1 డైరెక్టర్ ఉంటారు రాజమౌళితో కంపేర్ చేస్తే, అంతే కదా. సినిమా ప్రూవ్ చేసుకున్నప్పుడు అంటే సార్ ఒక సినిమాతోనే సుకుమార్ గారు రీచ్ అయ్యారు, కానీ బాహుబలి అనేది స్టెప్ బై స్టెప్ తీసుకొచ్చి ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చారు కదా. అలా చూసుకుంటే మరి ఇప్పుడు రాజమౌళి నెంబర్ 1 అవ్వాలి కదా. అంటే వాళ్ళు వర్క్ పెట్టి ఒక ఫ్లాప్ కూడా లేదు కదా. దాని కూడా సుకుమార్కి మరి ఫ్లాప్లు ఉన్నాయి కదా. పెద్ద నేను సినిమా బాగుందంటారు కానీ మరి అట్లాంటి కొన్ని చేదు అనుభవాలు సుకుమార్కి ఉన్నాయి కదా. కాబట్టి రాజమౌళి అనేది ఆయన ఎప్పుడు ఎవరికి ఇక రాజమౌళి స్థానాన్ని భర్తీ చేయడం ఈ సుకుమార్ లాంటి వాళ్ళకి ఇప్పట్లో సాధ్యమా కాదని చెప్పలేదు. ఎందుకంటే ఒక్క ఫ్లాప్ కూడా లేదు. అది అంటే టైం తీసుకున్నా కానీ ఎక్కువ టైం తీసుకున్నా కానీ ఆయన ఇప్పటికీ ఉన్నవాళ్ళు ఇండియాలో ఖచ్చితంగా రాజమౌళి గారు నెంబర్ 1 అని చెప్పాల్సి వస్తుంది. ఈ పుష్ప 1837 కోట్ల దగ్గరికి వస్తే ఇది ఫేక్ కలెక్షన్, నిజంగా అంత రాలేదు. కేవలం సినిమాని హైప్ చేయడం కోసం, అల్లు అర్జున్ హైప్ చేయడం కోసం ఈ కలెక్షన్స్ వేసుకుంటున్నారు, ఇదంతా ఫేక్ అని ఒక ప్రచారం జరుగుతుంది. దీనిపైన మీ టేక్ ఏంటి? ఇవాళ సోషల్ మీడియా ఉండగా ఏ ప్రచారాన్ని చేయొచ్చండి. అబద్ధాన్ని నిజం చేయొచ్చు, నిజాన్ని అబద్ధం చేయొచ్చు. ఇప్పుడు ఒక రేటు పెంచారు అనేది వాస్తవం. ఇప్పుడు పెంచిన రికార్డుతోనే ఇప్పుడు గేమ్ చేంజ్ సినిమా వస్తుంది. రేపు ఆ సినిమా ఫస్ట్ డే రికార్డు ఎంత వసూలు అవుతుంది. ఏపీలో అనుమతి వచ్చింది, తెలంగాణలో ఇంకా అనుమతి రాలా. నేను అనుకోవడం అది కూడా ఇస్తారనుకుంటున్నాను. నేను అనుకోవడం వచ్చినప్పుడు దానికి రికార్డు రావాలిగా. ఇప్పుడు ఖచ్చితంగా ఇట్లా ఈ రేట్లు పెంచుకోవడం వల్ల ఈ సాధ్యమైందంటే అలా అని కూడా చెప్పలేము మనం. ఎందుకంటే దాదాపు అన్ని సినిమాలకు పెంచుకునే అవకాశం ఇస్తున్నారు. గవర్నమెంట్ అడిగితే రేట్లు పెంచుకుంటున్నారు. అందుకని నేను అనేది ఏంటంటే టికెట్ల సంఖ్య చెప్పండి. ఈ 1837 కోట్లు మీకు ఎన్ని కోట్ల మంది చూశారు అనే ఒక ఫిగర్ మీరు రిలీజ్ చేయండి. చేస్తే రేపొద్దున ఆ ఫిగర్ని బట్టి ఫాలో అవుతారు. ఈ సినిమాని ఇన్ని కోట్ల మంది చూశారనేది ఒక రికార్డుగా ఉంటుంది. మన కరెన్సీ రేటు ప్రకారం చూసుకుంటే ఇవాళ ఉన్న రేటుకి మాయాబజార్ రిలీజ్ ఉన్న రేటుకి పొందం లేదు. మాయాబజార్ సినిమా ఎంతమంది చూశారో, పాతాళ భైరవి ఎంతమంది చూశారో ఈ రికార్డులు తీయండి మీరు. అప్పుడున్న జనసంఖ్య ఎంత, ఇండియా జనాభా అప్పుడు ఎంత, ఇప్పుడు ఎంత, ఇలాంటి రికార్డులు తీయండి. అది రికార్డులుగా ఉంటుంది. అంతేగాని నేను వచ్చేసి ఇప్పుడు కల్కి సినిమాలో యూనిట్లు పెట్టుకున్నారు కాబట్టి ఆ యూనిట్లను పెట్టండి. కొన్ని యూనిట్లు ఒక యూనిట్లు పెట్టండి. ఈ సినిమాకి ఇన్ని యూనిట్లు వచ్చినాయి అని చెప్పండి. అంటే సినిమాది డబ్బులు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఆ కలెక్షన్స్ లెక్క కాకుండా ఫుట్ ఫాల్స్ అంటే ఎంతమంది థియేటర్కి వచ్చారు, ఎన్ని టికెట్లు దిగినా. నువ్వే కావాలి సినిమా ఉంది, 3 కోట్ల మంది చూశారని అప్పుడు ఒక రికార్డుగా ఉంది. నువ్వే కావాలి పెట్టేటప్పుడు నాకు తెలుసు 3 కోట్ల మంది ప్రేక్షకులు నువ్వే కావాలి చూశారు. అట్లా ప్రతిగంట సినిమా ఉంది, ఎక్కువ షోలు చేసిన రిపీట్ ఆడియన్స్ ఉండొచ్చు. నాకు నచ్చింది అనుకోండి, నేను సోకాడి సినిమాని 12 సార్లు చూశాను. ఇప్పుడు రజనీకాంత్ భాషా సినిమాని 15 సార్లు చూశాను. అయినా సరే టికెట్ కౌంట్కి వేసుకోండి. టికెట్ కౌంటే లెక్క. టికెట్ కౌంటే లెక్క. అంతేగాని మళ్ళీ నువ్వు 15 సార్లు చూస్తే ఒక్కడే కదా టికెట్ తెగింది లెక్క. తెగింది లెక్క. అట్లా పెట్టుకోండి, అది బాగుంటుంది. ఎప్పటికైనా సరే స్టాండర్డ్ అది వేయాలి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే హైప్ చేసుకోవడం కోసం ఫిగర్ పెట్టేసి అది హైలైట్ చేసేస్తున్నారు. అంటే మైండ్ గేమ్ అనేది. ఈ మైండ్ గేమ్ కాకుండా అసలు గేమ్ ఏదో చూపించండి, అప్పుడు గేమ్ చేంజ్ రావో చెప్తాను. మరి ఇప్పుడు ఈ 1837 కోట్ల టాప్లో ఉన్న అల్లు అర్జున్కి ఎలాంటి డోర్స్ ఓపెన్ అయ్యాయి అంటారు? ఇప్పుడు ఇండస్ట్రీకి మొత్తం బాలీవుడ్ అందరికీ తెలిసిపోయింది. టాలీవుడ్లో ఒక హీరో ఉన్నాడు, వచ్చి బాలీవుడ్లోనే 100,000 కోట్లు కొట్టాడు అని అంటే మొన్నటి వరకు రాజమౌళి గురించి కొంత పరిచయం ఉంటే ఇప్పుడు అల్లు అర్జున్ ద్వారా ఒక ఫుల్ ఎక్స్పోజర్ వచ్చింది. దీన్ని ఎట్లా చూడాలంటారు? అంటే బాలీవుడ్లో డోర్స్ ఓపెన్ చేయకూడదు, క్లోజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ డోర్స్ ఓపెన్ అయితే తలెట్టేస్తున్నాడు. అది రకరకాల పరిణామాలు దారి చేస్తుంది. నేను తగ్గేది లేదు, ఇది చేయటం చూసాం. సక్సెస్ వచ్చినప్పుడు ఎప్పుడైతే ఒదిగా ఉండాలి. కాబట్టి కొన్నాళ్ళ పాటు డోర్స్ ఓపెన్ చేయకూడదు, చక్కగా తగ్గిపోయి నార్మల్గా ఉండాలి. అంటే అది అలవర్చుకోవాలి హీరో అయినా డైరెక్టర్ అయినా. సరే, ఇప్పుడు 1800 కోట్లు వచ్చి ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ బన్నీ సినిమా పైన ఆటోమేటిక్గా అంచనాలు ఉంటాయి. అది త్రివిక్రమ్ సినిమా అవుతుంది, 350 కోట్లు బడ్జెట్, బైథాలజీతో మిక్సప్ చేసి ఏదో సోషల్ సినిమా చేస్తారు. ఈ సినిమా పైన ఎలాంటి అంచనాలు ఉంటాయంటారు? ఆ సినిమాకి ఎలాంటి బిజినెస్ జరగచ్చు?
ఖచ్చితంగా మంచి బిజినెస్ అవకాశం ఉంటుంది. బన్నీ ప్రూవ్డ్ ఆర్టిస్ట్ అండి, అతను నిరూపించుకున్నాడు. ఈ విషయంలో ఎటువంటి ఇక చర్చపెట్టే అవకాశం లేదు. అతను 100% క్యాబుల్టీ ఉన్న నటుడు, అనుమానం లేదు. కాబట్టి అతను సినిమాకి అతని గ్రాఫ్ మారిపోతూ ఉంటుంది. కాబట్టి డైరెక్టర్ గారు త్రిపుల్ సినిమాస్కి బన్నీ కాంబినేషన్లో వచ్చిన హిట్లు మనకు తెలుసు. ఇప్పుడు ప్యాన్ ఇండియా స్థాయిలో త్రిపుల్ సినిమాస్ ప్రూవ్ చేసుకెళ్తున్నాడంటే ఖచ్చితంగా ఆ స్థాయిలోనే స్టోరీని బిల్డప్ చేసుకుంటాడు. అట్లాంటి సినిమాని ప్లాన్ చేసుకుంటాడు. ఖచ్చితంగా ఒక మంచి సినిమాగా రావడానికి అవకాశం ఉంటుంది. దానికి తగ్గట్టుగా వీళ్ళు వర్క్ చేసుకుంటారు. ఇంత పెరిగిన తర్వాత ఎప్పుడైనా సరే ప్రేక్షకులు అంచనాలు పెరుగుతూ ఉంటాయి ఒక హిట్ వచ్చిన తర్వాత, అట్లా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. మీరేం చేయాలో మీకు తెలుసు కదా. ఈ వీడియోస్ని లైక్ చేసేయండి, షేర్ చేయండి, మెటా ప్లస్ని సబ్స్క్రైబ్ చేసేయండి.